గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. అదేవిధంగా కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన మహాగణుడ, పరలోకము తండ్రి, ప్రభువాని కృప చేత గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన ప్రభువ. మరి వాళ్ళకు మంచి మనసును దయచేయండి తండ్రి. మరి వాక్యము వ్యర్థం కావద్దు తండ్రి నాయన. మరి జ్ఞానం పెరుగుతుంది కానీ ఎవరు చూస్తలేరు నాయన ప్రభువ. మరి అది నీ నామానికే మరి అవమానం ప్రభువ. మరి ఆ బిడ్డలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మరి ఆ వాక్యాన్ని తెలుసుకునేటట్టు సహాయం చేయతండి, సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు సహాయం చేయతండి. అదేవిధంగా ప్రభువా మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి వీడియోని చూసేటట్టు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుడా మరి ఆరాధనలో నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన మెస్సీ నామని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆమేన్. కన్ను మూసుకోండి, ప్రార్థించుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, పరలోకమున్న తండ్రి, పరమ తండ్రి ఆయన మరి నీ వాక్కు చేతు మరి భూమి ఆకాశాన్ని సృజించిన దేవా ప్రభువా, మరి భూమి ఆకాశాన్ని పట్టజాలని దేవా నీకే స్తోత్రం తండ్రి. అదేవిధంగా నాయన ప్రభువా నీ పరిశుద్ధాత్మని మాకు దయచేసినందుకు నీకు వేల కోట్ల వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి నీ వాక్కు చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన మెస్సీ నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం.
అంటే గాడరీ గార్డెన్ అంటే మ్యాజిక్లు చేసే పాస్టర్లు ఉంటారు. మరి గాడరీ వాడైన సీమోన్ గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. అంటే అపోస్తుల పౌలు గారు మరి కొన్ని విషయాలు చెప్పారు. మరి అబద్ధ ప్రవక్తల గురించి కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత దాని గురించి రక్షణ గురించి తెలుసుకోవాలి. తర్వాత మరి ఎలా చెప్పారో ఒకసారి మనం ధ్యానించుకుందాం. దాన్ని మన జీవితంలో మరి ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అవుతున్నామా లేదా, మరి దేవుని కట్టడాలని, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన కట్టడాలను మనము మరి మన మనసుని మన విశ్వాసాన్ని ఎలా పెంచుకుంటున్నాం, మరి ఎలా ఉంటున్నాము, ఎలా బ్రతుకుతున్నాము ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనము ఒకసారి పరీక్షించుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మరి ధ్యానించుకుందాం. 6వ వచనం నుంచి ఒకసారి ధ్యానించుకుందాం. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గాడరీ వాడవును అబద్ధపు ప్రవక్తైన బర్నేసు అను ఒకడు యూదుని చూచిరి. గాడరీలు అంటే ఈ మ్యాజిక్లు అంటే మంత్రాలు చేసేవాడు ఒకడు మరి వచ్చాడు. గాడరీ సీమోన్ అంటే బర్నేసు అనే ఒక వ్యక్తి మరి ఇలాంటి గాడరీలు చేస్తూ ఈ మ్యాజికులు చేస్తూ మంత్రాలు చేస్తూ ఒక వ్యక్తి మరి ప్రవక్త ఉన్నాడట. ఆ ప్రవక్త అబద్ధ ప్రవక్త అయి ఉన్నాడు. మన ప్రవక్తని అక్కడున్న యూదులు విశ్వాసంతో నమ్ముతున్నారు. మరి ఆయన చెప్పేది చూస్తలేరు, కానీ ఆయన చేసే అబద్ధపు ప్రయోగాల వల్ల వాళ్ళందరూ ఆకర్షితులయ్యారు. మరి ఆ కళ్ళతో చూసే వరకు ఈయన నిజమే కావచ్చు, ఈయన చేసేది కరెక్ట్ కావచ్చని అక్కడున్న మనుషులు అబద్ధకుని నమ్మడము స్టార్ట్ చేశారు. అంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, చాలామంది కూడా మరి పరిశుద్ధాత్మ వచ్చింది, మాకు అదే వచ్చింది ఇది వచ్చింది అని చెప్తా ఉన్నారు. కానీ అది దేవుడు ఇవ్వాలి, మన చేతిలో ఏం లేదు. కానీ చాలామంది ఆ పేరుతో పరిశుద్ధాత్మని కూడా అవమానపరిచే రోజులు వచ్చాయి. మరి దేవుని నామాన్ని కూడా అవమానపరిచే రకంగా తయారయ్యారు. మరి పౌలు గారు హెచ్చరిస్తూ చెప్తా ఉన్నారు. మరి వాక్యంలో మనము వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యం ద్వారా మనం బ్రతికితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడని పౌలు గారు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే అబద్ధపు బర్నయేసు అనే ఒక యూదుని చూచి మరి ఈయన గాడరీ వారు అంటే అబద్ధపు ప్రవక్త అయి ఉన్నాడు. ఇతడు వివేకము గలవాడై సర్గే పౌలు అను అధిపతి యొద్ద నుండెను. సర్గే పౌలు అనే అంటే ఈ పౌలు కాదు, సర్గే పౌలు అనే ఒక అధికారి దగ్గర ఉన్నాడట. మరి ఆయన చేసే గారడీలు చూసి ఈయన సంతోషిస్తూ ఉన్నాడట. మరి ఆ అధిపతి ఈ యూదుని చూసినప్పుడు సంతోషపడతా ఉన్నాడు. ఈయన చెప్పింది కరెక్ట్ కావచ్చు అని ఆయన భ్రమపడుతూ ఉన్నాడట. మరి చెప్పినప్పుడు అయితే అతడు బర్నబాను సౌలుని పిలిపించి దేవుని వాక్యము వినగోరని. ఇదంతా కరెక్టే. మరి ఆయన తెలుసుకున్నాడు, అధిపతి తెలుసుకొని మరి బర్నబాను పౌల్ని పిలిపించి దేవుని వాక్యం వినాలనుకున్నాడట. మరి విన్న తర్వాత ఏమన్నాడు ఒకసారి చూద్దాం. అయితే ఎలోము అను అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యావత్తు చేసి వారికి ఎదిరించాను. మరి ఆ విశ్వాసం నుంచి ఆయన చెప్పిన దానికి ఈ అధిపతి ఎవరైతే ఉన్నారో వాక్యం విన్నాడు, కానీ ఆయన ఒప్పుకోక ఆ విశ్వాసం నుంచి మరి తొలగి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఏలోము అనే అధిపతి విశ్వాసం నుండి తొలగింప వలనని యత్నం చేసి వారిని ఎదిరించాను. నాకు ఇది నేను నమ్మట్లేనని చెప్పి అక్కడున్న మరి బర్నబా చెప్పింది, పౌలు చెప్పింది విని అక్కడున్న వ్యక్తి అధిపతి ఏమన్నాడంటే, నేను ఈ విశ్వాసం నుంచి తొలగిపోతున్నాను అని చెప్తా ఉన్నాడు. అంటే
మరి ఈయన సువార్త చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. మరి అక్కడ వాస్తవం చెప్పినా కానీ ఆయన నమ్మేటట్టు లేదు. మరి నేను తొలగిపోతా అని అన్నాడు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మను నిండుకున్నవాడై అతన్ని తేరి చూచి సమస్తము కపటంతో సమస్తము దుర్మార్గంతోనూ నిండినవాడు అపవాది కుమారుడా, సమస్తము నీతిని విరోధముగా నీవు ప్రభువు యొక్క తిన్న మార్గమును చెడగొట్టుటకు మానవ ఈ పేరేసుని హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు. నువ్వు ప్రభువుని మోసగిస్తున్నావు, నువ్వు ప్రభు మార్గాన్ని చెడగొడుతున్నావు, నీవు ఈ కపట బుద్ధి ఎందుకు, నువ్వు అపవాది కుమారుడివని ఆయన బెదిరిస్తున్నాడు. నువ్వు ఈ చేసేదని తప్పు, నువ్వు చేసే తప్పు పని చేస్తున్నావు, దేవునికి కోపం వస్తుంది, నువ్వు అపవాది కుమారుడివి, నువ్వు చేసేది చెడు పని చేస్తున్నావు, మరి దేవునికి కోపం వస్తుంది, నువ్వు చేసేది కరెక్ట్ కాదని, నువ్వు అపవాది కుమారుడు అంటే నువ్వు సాతాను కుమారుడు అని పౌలు గారు ఆయనకు హెచ్చరిస్తూ మరి బెదిరిస్తున్నాడు. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రభు నీ మీద కోపంతో తన చెయ్యి ఎత్తి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన చెయ్యిని నీ మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు జాగ్రత్త ఉండు, నువ్వు ఇది ఆపుకో అని చెప్తున్నాడు. గారడీ చేసే సీమోనికి మరి గారడీ చేసే బర్నేస్కి గురించి చెప్తా ఉన్నాడు. నువ్వు చేసేది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఆపేయు, ఇలాంటి చెయ్యకూడదు, నువ్వు దేవుని నామానికి అవమానకరంగా తయారయ్యావు, మరి ప్రభు నామానికి అవమానకరంగా తయారయ్యావు అంటే సంఘంలో ఇలాంటి వారు కూడా ఉంటారని మరి పౌలు గారు చెప్తా ఉన్నారంటే కొన్ని విషయాలు మనకు తెలియదు, కానీ మనము వాక్యానుసారంగా వెళ్తేనే మరి పౌలు గారు వాక్యానుసారంగానే వెళ్ళమని చెప్తా ఉన్నారు. నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడక చెప్పి వెంబడబడి చీకట్లో అతన్ని కమ్ముకునగా అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురేమో అని వెతుకుచుండేది. అంటే ఈయనకు పరిశుద్ధాత్మను పొందుకున్న పౌలు గారు ఏం చేశారంటే వెంటనే ఆయనని శపించాడు. నీ కళ్ళు ఇప్పుడు పోతున్నాయి, యేసు ప్రభు నామంన నువ్వు గుడ్డివాడివి అయిపోతున్నావు, నువ్వు కొన్ని రోజుల దాకా నీ కళ్ళు కనిపించవని మరి ఆ బర్నేసు అనే వ్యక్తి గారడీ చేసే వ్యక్తిని శపించగానే ఆ పరిశుద్ధాత్మ నిండుకున్న పౌలు గారు ఆ వ్యక్తి మరి గుడ్డివాడైపోయాడు. మరి గుడ్డివాడైపోయి చీకటి కమ్ముకొని ఎవరో చేయి పట్టుకొని నడిచే అంటే కర్మలోకి వెళ్ళిపోయాడు. అంటే అంత దీనస్థితికి వెళ్ళిపోయాడు. అంటే తప్పు చేశాడు, వెంటనే శిక్ష వేశాడు. మరి ఎందుకు వేశాడు మరి అంటే ఇలాంటి దేవుడి పేరు అంటే ప్రభువు పేరు చెడగొట్టడానికి ఇలాంటి వారు తయారయ్యారు. మరి సంఘంలో మనం చూస్తూ ఉంటాం, ఎన్నో మనం నేను చెప్పకూడదు కానీ ఎన్నో రకాల ప్రవక్తలు వస్తున్నారు, ఇష్టానుసారంగా వారి ఇష్టం నుంచి చేస్తున్నారు అని మీకు తెలుస్తుంది. మరి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. అదేవిధంగా అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకుడు ఆశ్చర్యపడి విశ్వాసము ఇంచెను. ఎవరైతే మరి విన్నాడో మరి వాక్యము మరి నేను దేవుడి దగ్గర ఒప్పుకోలేకపోతున్నాను, విశ్వాసంలో లేనని చెప్పిన అధిపతి మళ్ళీ ఏం చేశాడంటే ఆయనను చూసి ఆయన ప్రార్థన చూసి ఈయన మారిపోయి ఈయన ఏమంటుండంటే నేను ఆశ్చర్యపడి విశ్వసిస్తున్నాను అని దేవుని శక్తి గ్రహించాడు, దేవుని శక్తిని గ్రహించాడు కాబట్టి ఆయన మళ్ళీ విశ్వాసంలోకి వచ్చాడు. ఇక్కడ నుంచి 13 నుంచి 15 వరకు నేను చదివేస్తాను. తర్వాత సౌలు అతనితో కూడా ఉన్నవారు ఓడ ఎక్కి పాపులో నుండి బయలుదేరి పంపోలిలో ఉన్న పేరోనికి వచ్చి అచట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గను బయలుదేరి పిసిదియులను అంతియాకును వచ్చి విశ్రాంతి దినమునందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్ర ప్రవక్తను లేఖనములను చదివి తర్వాత సమాజ మందిరపు అధిపతులను అధికారులను సహోదరులార ప్రజలకు మీరు ఏదైనాను
బోధవాక్కు చెప్పవలనని ఉన్నదని ఎడల చెప్పండి అని వారిని వర్తమానము చెప్పిరి. అప్పుడు పౌలు నిలవబడి చేసి ఇట్లనను, ఇజ్రాయేలు అంటే ఇక్కడ మనము 15వ వచనాన్ని చూస్తే ఆయన పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే పాపులో నుండి బయలుదేరి పంపోలియోనుకి పెరిగేకి అనే ఊరికి వచ్చాను. మరి పంపోలియో నుండి బయలుదేరి పంపోలియో నుండి పెరుగు అనే ఊరికి వచ్చి అక్కడి నుంచి ఏమైందంటే మరి అచ్చడి నుంచి యోహాను పెరుగు అంటే అప్పుడు పెరుగు నుండి బయలుదేరి పాసిదియలో నుండి అంత్యలోకి వచ్చి విశ్రాంతి నంతయు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండిరి. విశ్రాంతి దినము ఆ రోజు మరి అంతియాకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం గురించి పౌలు గారు బోధిస్తూ ఉన్నాడు. బోధించినప్పుడు మరి అది ఎవరి గురించి బోధిస్తున్నారు? ధర్మశాస్త్రం అంటే ఎవరు? పాత నిబంధననే బోధిస్తూ ఉన్నాడు. అంటే 10 ఆజ్ఞల గురించి చెప్తా ఉన్నాడు, తండ్రి యొక్క గురించి చెప్తా ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రజల గురించి చెప్తా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు, మరి ఎక్కడికి వెళ్ళారు, మరి ఎలా శిక్షింపబడ్డారు, మరి ఎలా బ్రతికారు, ఎలా దేవుడు వాళ్ళని మళ్ళీ ఆదుకున్నాడు అనేది వివరిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ నుంచి మనం చూసుకుంటే దీని గురించి మరి 17వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఇజ్రాయేలారా దేవునికి భయపడవారులారా వినుడి, ఇజ్రాయేలును ఈ ప్రజలను దేవుడు మనకు పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశం అంతటా పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజములను చేత వారి నక్కడ నుండి తీసుకొని వచ్చెను. ఇజ్రాయేల్ ప్రజలారా వింటున్నారా? మీరు పరదేశులై ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు తన భుజాల మీద ఎక్కించుకొని మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని నడిపించాడు కదా అని పౌలు గారు చెప్తా ఉన్నారు. వాక్యం చెప్తా ఉన్నారు, అక్కడ మరి బోధిస్తూ ఉన్నారు. మరి ఏమంటున్నాడో ఒకసారి విందాం. ఇంచుమించు 40 ఏండ్లు అరణ్యంలో వారు ఇష్టం చేష్టలను సహించెను. 40 ఏళ్ళు మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికారు అరణ్యంలో. మరి దేవునికి వ్యతిరేకంగా మీరు బ్రతికారు కాబట్టి దేవుడు సహించారు 40 ఏళ్ళు. తర్వాత మరియు కానాను దేశంలో 7 జాతులు వారిని నాశనం చేసి వారు దేశమునకు వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. మరి కానాను దేశంలో కూడా మరి తెలుసు, మరి 7 జాతులుగా వారిని నాశనం చేసి మరి మీకు ఆ కానాను దేశాన్ని మరి నాశనం చేసి దేవుడు మీకు ఆ స్వాస్థ్యంగా దేశాన్ని కూడా మీకు అప్పచెప్పాడు. ఇంచుమించు 480 ఇంచుమించెంత 48 ఏళ్ళు సంవత్సరములు ఇట్లా జరిగాను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతి అయి దయచేసెను. సమూయేలు వరకు కూడా మరి మీకు మాకొక ప్రవక్త కావాలంటే ఒక సమూయేలుని మరి పెట్టి మరి సమూయేలు వరకు కూడా ఆయన న్యాయాధిపతుల్ని పెట్టి చేసే న్యాయాన్ని మనకు దయచేశాడు. అంటే దేవుడు మన సంఘంలో ఉన్న వారిని కూడా న్యాయాధిపతులుగా ఉంచబోతున్నాడని మనము అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ ప్రజలకు న్యాయాధిపతిని ఉంచాడు. ఆ తర్వాత వారు రాజునకు కావలిగా కొరకగా దేవుని బెన్యామీను గోత్రములను, ఆ తర్వాత వారు రాజును కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రంలో ఉన్నాడు. హిజ్కియా కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసాను. అంటే దేవా మరి మాకు కూడా రాజు కావాలి కదా మరి అని ఇజ్రాయేల్ ప్రజలు మరి అడిగినప్పుడు మరి వాళ్ళకు కూడా మరి సౌలుని దయచేశాడు. మరి అక్కడ హిజ్కియా కుమారుడైన సౌలుని 40 ఏళ్ళ వరకు నువ్వు ఈ దేశాన్ని పాలించని మరి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. మరి సౌలు అనే వ్యక్తిని రాజుగా చేశాడు. మరి 40 ఏళ్ళ వరకు నీకు నేను రాజుగా ఇచ్చాను, నేను ప్రవక్తని ఇచ్చానని చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా చూసుకుంటే
తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. తర్వాత మరి సౌలు చేసిన పండగకు మరి దేవుడు ఒప్పుకోలేక, మరి దేవుడికి నచ్చక మరి దావీదును కూడా రాజుగా చేశాడు. మరి రాజుగా చేసిన తర్వాత ఏర్పరిచాడు. మరియు ఆయన, నేను యోషియా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు ఇష్టానుసారుడై మనుషుడు, అతడు ఉద్దేశములను నెరవేర్చినని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ దేవుడు మరి ఎవరి గురించి చెప్తుండంటే యోషియా కుమారుడు గురించి చెప్తుండంటే ఇజ్రాయేల్ ప్రజల్లో నుంచి ఒకడు వచ్చాడు. ఆయన మరి ఒకరిని ఎన్నుకున్నాడు. కానీ తర్వాత మరి సమూయేలు ఎన్నుకున్న తర్వాత మళ్ళీ దేవుడు ఎన్నుకున్న తర్వాత దావీదుని అదే దారిలో నిలబెట్టాడు. మరి దావీదు కూడా దేవుడు చెప్పినట్టుగా విన్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, మనుషులు కాదు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే అంత విధేయతంగా మరి దావీదు ఎలా అయితే ఉన్నాడో ఇష్టడుగా, మనం కూడా ఆ రకంగా ఇష్టలుగా ఉంటే దేవుడు మన కొరకు మరి ఆయన సాక్ష్యం ఇస్తాడు. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానమును చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. దేవుడికి స్తోత్రం. అంటే ఆయనకు ఒక మాట ఇచ్చాడు, మరి నీ వంశం నుంచి ఒక కుమారుడు రాబోతున్నాడు, ఆయన ఈ సర్వ సృష్టిని రక్షిస్తాడని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కూడా ఇక్కడ రాసి ఉంది. అంటే రక్షకుని కూడా నేను ఇచ్చానని చెప్తున్నాడు. అంటే దేవుడు అంచెలంచెలుగా మరి హెచ్చిస్తూ ఉంటాడు. దేవుడు ఎవరికైతే హెచ్చించాడో వాళ్ళు కూడా దేవుడు ఎప్పుడు హెచ్చించుకుంటూనే వెళ్తాడు, వాళ్ళని వదిలేయడు. వాళ్ళని ఎప్పుడు మరి ఏ విషయంలో కూడా అన్ని విషయాలు అభివృద్ధి చేస్తాడు. ఒక్కసారి దేవుడు నీ జీవితంలో అభివృద్ధి చేశాడంటే ఇక దానికి మించిన అభివృద్ధి ఉండదు. ఇక ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే వెళ్తాడు, దేవుడు ఆపడు. అంటే దేవుడు ఒక్కసారి నువ్వు శాపగ్రస్తుడైనా కానీ వెయ్యంతలుగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను శపించిన వారిని దేవుడే శపిస్తాడు. కాబట్టి నువ్వు వారి గురించి ప్రార్థన చేయి. నువ్వు దేవుణ్ణి అడుగు, ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడుగు, నీ పని నువ్వు చేసుకో. అంటే దేవుడి మీద విశ్వాసం ఉంచు. విశ్వాసం అనేది మనలో ఉండాలి. మనము దేవుని అడిగితే దేవుడు కొలది మనకు అది ప్రసాదిస్తూ ఉంటాడు. మనము ఇప్పుడు వాగ్దానము ఇప్పుడు దావీదు విషయంలో జరిగినట్టు మన జీవితంలో కూడా జరుగుగాక. మరి అదే విషయంలో మరి అదే చూసుకుంటే యేసు ప్రభువు వారు పుట్టారు, మరణించాడు. ఆయన రాకముందే యోహాను ఇజ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమై బాప్తీసము ప్రకటించారు. మరి ఆయన కంటే ముందు యోహాను గారు పుట్టారు, బాప్తీసం గురించి చెప్పారు. మరి బాప్తీసం గురించి చెప్పిన తర్వాత మారు మనసు పొందమని చెప్పాడు. మరి అదే రకంగా చెప్తే మరి 25వ వచనంలో చూస్తే యోహాను తన పని నెరవేర్చుచుండగా నేనెవడినని మీరు తలంచుచున్నారో నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు ఇప్పుటకైనను నేను పాత్రులను కానని చెప్పాను. దేవుడికి స్తోత్రం. అంటే ఇది వాక్యం అనేది ఒకదానికి లింక్ ఉంది. ఫస్ట్ మన సంఘంలో జరిగేటి మనం చూసుకోవాలి. మనుషుని నమ్మకండి, యెహోవాని నమ్ముట మేలు. అంటే మీరు మనుషుని కాదు, దేవుని నమ్మండి, ప్రభువుని నమ్మండి, పరలోకమున్న తండ్రిని నమ్మండి, మీరు వాక్యాన్ని నమ్మండి. ఏ రకంగా నమ్మాలంటే వాక్యానుసారంగా మీరు నమ్మితే మీరు ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన వల్ల చాలా బలాన్ని పొందుకుంటారు, మీరు ఇంకా జ్ఞానులైతారు, మీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. మరి అట్టి కృప మనకు దేవుడు ఇచ్చునుగాక. అదేవిధంగా మరి దావీదుకి ఏ రకంగా అయితే ఆశీర్వాదం కలిగిందో మీ అందరికీ మనందరికీ దావీదు లాంటి ఆశీర్వాదం కలుగునుగాక. ఆమె మరి కళ్ళు మూసుకొని ముగించుకుందాం. మరి విశ్వాసంతో ముందుకు వెళ్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రభువా. మరి నాయన మరి దావీదుకి ఏ రకంగా అయితే వాగ్దానం ఇచ్చావో మరి ప్రతి ఒక్క బిడ్డను మరి ఏ వాగ్దానం పట్టుకొని ఉన్నారో ప్రభువా, మరి ఏ వాక్కుని పట్టుకున్నారో ప్రభువా, ప్రతి ఒక్క వాక్కుని మరి జరిగించండి తండ్రి. మరి నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క వాక్కుని మరి నడిపించండి ప్రభువా. మరి ప్రతి ఒక్క బిడ్డని ముందుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మరి ప్రభువా
మరి వారికి ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ యేసునామంలో అవన్నీ మరి తొలగిపోను కాక ప్రభువా, మరి ఆశీర్వదింపండి ప్రభువా. మరి ఎలా అయితే దావీదుకి ఎలా అయితే చేశారో మరి ప్రతి ఒక్క బిడ్డల్ని మరి దావీదు వలె చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మరి ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, మరి బ్లెస్ చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభువా. ప్రతి ఒక్క వాగ్దానం ఎవరైతే ముట్టారో ఆ వాగ్దానాలన్నీ మరి సఫలం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి నీ బిడ్డలు పరిశుద్ధాత్మదేవ మరి గాడ్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ మరి చెప్తా ఉన్నారు ప్రభువా. మరి నాయన మరి అలౌన్స్ ఆఫ్ ద జీసస్ ఆఫ్ అలౌన్సెస్ ఆఫ్ దిస్ అని ప్రభువా. మరి నీ వాక్కు మరి ఎంత శబ్దమైందో మరి తెలుసు నాయన. మరి నీ వాక్ ద్వారా భూమి ఆకాశాన్ని సృష్టించావు తండ్రి. మరి వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచుమని బలపరచుమని అడుగుతున్నాను తండ్రి. నజరేయుడైన మెస్సీ నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఆమేన్.